మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన చిలువూరి నాగరాజు మాదిగకు ఎంఆర్పీఎస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రోస్టర్ ప్రక్రియ విధానం మాదిగ జాతికి తీవ్ర అన్యాయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు చిలువూరి నాగరాజు మాదిగ, రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ, జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ అన్నారు. తెనాలి గాంధీనగర్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రోస్టర్ ప్రక్రియతో మాదిగ జాతికి ఉపకులాలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి మనువాద పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం లోపాలతో ఎస్సీల్లోని అణగారిన ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రోస్టర్ ప్రక్రియలోని లోపాలపై ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరి నాగరాజు మాదిగ హైకోర్టును ఆశ్రయించగా పిల్ను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. తాము పేర్కొంటున్న లోపాలను సరిచేసి అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ మాదిగ, కొమరాల శ్రీనివాస్ మాదిగ, నలుకుర్తి కోటేశ్వరరావు మాదిగ, ఏబు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపధ్యక్షులు ఉసిరిపడి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ చిలువూరు నాగరాజు మాదిగ హైకోర్టులో వేసినటువంటి పిల్లు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించటం, అది ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 4 వారాల్లో ఆన్సర్ చెప్పమని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపించినటువంటి విధానం, దాని మీద నాగరాజు మాదిగని ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వం ఉసిరిపడి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేసే ఏటుకూరి విజయకుమార్ మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ, కొమరాల శ్రీనివాస్ మాదిగ, కోటేశ్వర మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ దీనిపై ఉన్నటువంటి కొన్ని విషయాలని ఎవరైతే మా సోదరులు మాలలు ఉన్నారో వారు సమాజంలోకి పంపిస్తున్నటువంటి వ్యతిరేక వాదనల్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమం స్థాపించినప్పటి నుంచి వర్గీకరణ కొట్టేశాక మళ్ళీ వర్గీకరణ అంటే 2000 నుంచి అమల్లో వర్గీకరణ జరిగితే 2024 మళ్ళీ జరిగింది. అంటే 20 సంవత్సరాలు ఉద్యమే చేశాడు కృష్ణమాదిగ. మాదిగలను దోసుకుని బెంగళూరులో దాచుకున్నాడు తప్ప పిల్లు వేయలేదు. అలాంటి కృష్ణమాది కూడా వేయలేని పిల్లుని చిలువూరు నాగరాజు మాదిగ వేశాడు. చిలువూరు నాగరాజు మాదిగని బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేసే ఎంఆర్పీఎస్ నాయకత్వం ఈరోజు తెనాల్లో ఘనంగా సత్కరించి వారిని అభినందిస్తూ చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మాదిగ కూడా అలాగే ప్రతి ఎంఆర్పీఎస్ నాయకుడు కూడా తెలుసుకుని రేపు 20వ తారీఖున నెల్లూరు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని మేరకు మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ తీసింది. అసలు లెక్క ప్రకారం చట్టం చేయాల్సింది చట్టసభ, పార్లమెంటు లేదా అసెంబ్లీ. మా మాదిగ జాతి మొత్తం కూడా ఓట్లు వేస్తుంది రాజకీయ పార్టీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళకి చేయాల్సింది వాళ్ళు. కానీ అన్ని పార్టీలు రాజకీయ వ్యభిచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సమాజంలో మాదిగోళ్ళకు న్యాయం చేయకుండా సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగం చెప్తా ఉంది, ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఇండియన్ జ్యుడిషియరీ ఓవర్టేక్స్ పార్లమెంట్. సంక్షోభ సమయంలో పార్లమెంటు మోసం చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం న్యాయ వ్యవస్థను ఓవర్టేక్ చేయమన్నాడు. ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు వర్గీకరణ చేసింది. సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాల్సిన అగత్యం ఏర్పడింది భారత సమాజంలో. అంటే భారత ప్రజాస్వామ్య పిపాసని చట్టం ఏ విధంగా కాపాడుతుందో దయచేసి మీరు కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది, కానీ వర్గీకరణలో చాలా లోపాలు ఉన్నాయి. గ్రూపుల విభజన 3 గ్రూపులు చేసింది, ఇంతకుముందు 4 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో
ఉపకులాలను పెడతాం. ఉపకులాల సంఖ్య ఫస్ట్ దాంట్లో 12 ఉపకులాలు, రెండో దాంట్లో 18, మూడో దాంట్లో 29. అదేవిధంగా పాపులేషన్, ఒకటో గ్రూప్లో ఎంత పాపులేషన్, రెండో గ్రూప్లో ఎంత పాపులేషన్, మూడో గ్రూప్ పాపులేషన్, దీంట్లో చాలా వేరియేషన్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణ చేస్తున్నామంటే న్యాయబద్ధంగా ఉండాలి వర్గీకరణ. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఓవర్టేక్ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా వర్గీకరణ మీద వేసిన ఏకసభ్య కమిషన్ పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద చర్యలు తీసుకోవాలి. అసలు ఈ రోజున తెనాలి పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గౌరవ లీగల్ సెల్ మా అన్న చిలువూరు నాగరాజన్నకి అందరూ కూడా మా ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో గౌరవ చిలువూరు నాగరాజ మాదిగని అభినందిస్తూ జరిగింది. హైకోర్టులో మాదిగలకి రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం సమన్వయం జరగాలనే ఉద్దేశంతో అన్న ఫిల్ చేయడం జరిగింది. దానికి గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగన్న చాలా అభినందిస్తూ ఆయన సైన్యంతో ఈరోజు తెనాలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ నెల 25వ తారీఖున అత్యవసర రాష్ట్ర సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఆర్పిఎస్ అనే ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ